తిరుమలలో వీకెండ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. కొండపై శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారి దాదాపు 90,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. కాగా క్యూలైన్లలో ఉన్న భక్తులు సౌకర్యాలు లేవని వాపోతున్నారు. క్యూలైన్లలో ఉన్న ఫ్యాన్లు పనిచేయడం లేదని, ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నామని టీడీపీకి మండిపడుతున్నారు. తిరుమలలో వీకెండ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. కొండపై శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని దాదాపు 90,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. కాగా క్యూలైన్లలో ఉన్న భక్తులు సౌకర్యాలు లేవని వాపోతున్నారు. క్యూలైన్లలో ఉన్న ఫ్యాన్లు పనిచేయడం లేదని, ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నామని టీటీడీపై మండిపడుతున్నారు. రెడ్డిదాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. ఈ యొక్క వేసవి సెలవులు పూర్తి కావడంతో పాటుగా పాఠశాలలన్నీ ఓపెన్ అయ్యాయి. ఈ యొక్క ఎఫెక్ట్ కూడా తిరుమల మీద పడింది అనేసి అయితే తెలుస్తా ఉంది. అది కాకుండా ఈ యొక్క వారాంతరపు సెలవులు కావడంతో తిరుమలకి అయితే మాత్రం భక్తుల రద్దీ అయితే పెరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ప్రస్తుతానికైతే మాత్రం వైకుంఠంలో ఉన్నటువంటి 36 కంపార్ట్మెంట్లు నిండిపోయేసి పార్క్ అంతా కూడా ఆ షెడ్లలో కూడా భక్తులు అయితే మాత్రం వేచి ఉన్నారు. అలాగే శిలాతోరణం వైపు నుంచి ఆక్టోపస్ బంగ్లా వరకు కూడా క్యూ లైన్ లో అయితే వేచి ఉన్నారు. దాదాపుగా 4 కిలోమీటర్ల మేర అయితే మాత్రం భక్తులు అయితే శ్రీవారి దర్శనానికి అయితే వేచి ఉన్నారు. ఇంకా సర్వదర్శనం టోకన్ లేని సర్వదర్శనానికి అయితే మాత్రం 24 గంటల సేపు అయితే దర్శనం అయితే పడ్డట్టుగా టిటిడి అయితే అఫీషియల్ గా అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే. ఇక ఒక షెడ్లలో వేసి ఉండేటువంటి భక్తులు, క్యూ లైన్ లో వేసి ఉండేటువంటి భక్తులకి టిటిడి అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ లాంటివన్నీ కూడా ఇప్పటికే కొంతమందికి అయితే మాత్రం సరఫరా అయితే చేస్తా ఉంది. మరి కొంతమందికి ఒక క్యూలో ఉన్న వాళ్ళకి కానీ, షెడ్లలో ఉన్న వారికి ఒక అన్నప్రసాదం కానీ, మంచినీళ్లు కానీ అందడం లేదనేసి కొంతమంది అయితే మాత్రం టీటీడీకి అయితే ఫిర్యాదు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతోంది. ఇక నిన్న ఒక్కరోజు మాత్రమే, అంటే నిన్న శనివారం సంబంధించి అయితే 90,087 మంది అయితే శ్రీవారిని అయితే దర్శించుకున్నారు. ఇది కూడా రికార్డు స్థాయిలో 90,000 మంది దర్శించుకోవడం అనేది టీటీడీ రికార్డు స్థాయిగా కూడా చెప్తా ఉంది. దాదాపుగా 70,000 నుంచి 60,000 లేదా 75,000 మంది రోజుకైతే శ్రీవారిని దర్శించుకుంటా ఉంటారు. ఇప్పుడు 1,00,000కి దగ్గరలో వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక అధిక భక్తుల రద్దీ కారణంగానే 90,087 మంది నిన్నైతే శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఎంతమంది దర్శించుకోవడంలో కూడా ఇప్పుడు కొంతమంది దాన్ని కూడా కొద్దిగా తప్పుపట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే క్షణం పాటు చూసేటువంటి శ్రీవారి దర్శనానికి ఇంతమందికి దర్శనం చేపిస్తున్నారు, స్వామివారిని కూడా సరిగా చూపించట్లేదు అనేసి కూడా కొంతమంది వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీవారిని క్షణం పాటు కూడా చూపించకుండా ఫాస్ట్ గా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా తోసేస్తున్నారనేసి కూడా భక్తులు కొంతమంది వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి కూడా టీటీడీ దృష్టికి అయితే తీసుకెళ్తా ఉన్నారు భక్తులైతే మాత్రం. ఇక అక్కడ ఉన్నటువంటి అంటే షెడ్లలో వేచి ఉండేటువంటి భక్తులు కానీ, ఇక క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులు కొంతమందికి అయితే ఇబ్బందికరంగా కూడా మారుతుందనేసి టీటీడీ కూడా ఫిర్యాదులు కూడా చేస్తా ఉన్నారు. మరి కొంతమందికి అయితే మాత్రం సజావుగా కూడా సాగుతుందనే చెప్తున్నారు. ఇంకా అధిక భక్తులు రద్దీ కారణంగానే ఇటువంటివి కొన్ని చిన్న మిస్టేక్స్ అన్ని కూడా జరుగుతా ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా రెక్టిఫై చేసి ఎప్పటికప్పుడు కూడా భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు కూడా చేపడుతున్నాం అనేసి టీటీడీ అయితే చెప్తా ఉంది. ఇక నారాయణగిరి పార్కు నుంచి ఇక శిలాతోరణం వైపుగా కూడా క్యూ లైన్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా రద్దీ అయితే కొనసాగుతా ఉంది. సందీప్. నరేష్, అంటే కొన్ని రోజులుగా టీటీడీలో సదుపాయాలు సరిగా లేవని భక్తులు అసహనం వ్యక్తం పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీనిపై అధికారులు ఏమంటున్నారు? ఇప్పటికే టీటీడీ అధికారులు అయితే భక్తులు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటా ఉన్నారు. కొన్ని దగ్గరలో
ఒక మంచినీరు గాని ఇక అన్న ప్రసాదాలు అంతా కూడా సరఫరా చేయట్లేదు, వారికి తగినంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు అనేసి కొంతమంది భక్తులైతే వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి పూర్తి స్థాయిలో కూడా అక్కడ వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ని తీసుకొని టీటీడీ వాటిని రెక్టిఫై చేయడానికైతే వాళ్ళు చేస్తున్నాం అనేసి టీటీడీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి ఒక షెడ్లలోనే కాకుండా వచ్చేటువంటి రూముల దగ్గర గాని ఇంకా భక్తులకి ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒక PS2 గాని PS4 గాని ఇటువంటి ప్రాంతాలంతా కూడా భక్తులకి ఎక్కువగా కూడా సౌకర్యాలు లేవు. వీళ్ళు సామాన్య భక్తులకే పీట వేస్తున్నారు అనేసి కూడా అధిక పీట వేస్తూ వారికే చూస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఎటువంటి సౌకర్యాలు కూడా కనిపించట్లేదు అనేసి భక్తులైతే కొంతమంది అయితే టీటీడీ కూడా ఫిర్యాదులు చేస్తా ఉన్నారు. అధికారులు అయితే మాత్రం మేము సామాన్య భక్తుల కోసం అన్ని సౌకర్యాలు చేస్తున్నాం అనేసి చెప్తున్నప్పటికీ కొన్ని దగ్గరలో అయితే మాత్రం భక్తులకి అసౌకర్యాలు కూడా కలుగుతా ఉన్నాయనేసి తెలుస్తా ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ఇక రెక్టిఫై చేస్తున్నాం అనేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కొంతమంది భక్తులైతే అసంతృప్తిగా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంతమంది ఒక్క రోజులో 90,000 మందికి దర్శనం అంటే దాదాపుగా 1,00,000కి దగ్గరలో వస్తా ఉన్నారు. వాటికి స్వామివారిని చూడడం కోసం గంటల సేపు తరబడి ఉంటే స్వామివారిని ఒక క్షణం పాటు కూడా చూడనీయకుండా లాగేస్తున్నారనేసి భక్తులైతే మాత్రం అసంతృప్తిగా కూడా బయట వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని కూడా టీటీడీ కూడా దీన్ని ఫీడ్బ్యాక్ గా తీసుకొని ఎంతమందిని కాకుండా వచ్చేటువంటి భక్తులకు కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐతో కూడా ఒక సమయాన్ని నిర్దేశించి దాంతో పాటుగానే దర్శించుకోవాలనేసి కూడా టీటీడీ అయితే యోచిస్తా ఉంది. కాకపోతే ఒక రికార్డు స్థాయిలో దర్శనం చేసుకోవడం అనేది కూడా భక్తులకి కొంతమంది అసంతృప్తిగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎంత దాదాపుగా ఒక రోజు అంటే 24 గంటల సేపు వేచి ఉండి స్వామివారిని సరిగ్గా చూసుకోలేకపోతున్నాము అన్నదాని భక్తులైతే మాత్రం వాళ్ళ వెర్షన్ అయితే అలా ఉంది. టీటీడీ అయితే మాత్రం కొంతమంది భక్తులకి అసౌకర్యంగా కూడా కలగచ్చు, కాకపోతే అధిక భక్తులు రద్దీ కాబట్టి ఇలానే ఉంటుందనేసి టీటీడీ అయితే మాత్రం దాన్ని తోసిపుచ్చుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సందీప్, నరేష్, అంటే నిన్న ఫ్యాన్లు ఎక్కడ కూడా ఏమీ తిరగని పరిస్థితి మనకు కనిపిస్తోంది. దాదాపు 90,000 మంది భక్తులు ఇబ్బంది పడ్డారు. అంటే వాటి మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? సందీప్, అంటే ఒక పాఠశాలలు కూడా ఓపెన్ అయ్యాయి. ఇక భక్తులు రద్దీ కూడా పెరుగుతా ఉంది. 2 రోజుల నుంచి కూడా అంటే శనివారం, ఆదివారం, శుక్రవారం ఒక 3 రోజులు ఎప్పుడూ కూడా తిరుమలలో రద్దీగా ఉంటుంది. ఇక 90,000 మంది దర్శించుకోవడం అంటే దాంతో పాటుగా ఇప్పటికే ఎక్కువ మంది కూడా షెడ్లలో వేచి ఉంటారు. ఇక క్యూ లైన్ లో కూడా వేచి ఉంటారు. ఇక టోకన్ లేనిటువంటి భక్తులు కూడా క్యూ లైన్ లో సర్వదర్శనం కోసం అయితే మాత్రం వేచి ఉంటారు. సో వీరన్నిటికీ కూడా టీటీడీ వారి కోసం సపరేట్ గా కూడా ఒక్కొక్క సమయాన్ని కూడా నిర్దేశించి వాటికి అన్ని కూడా చర్యలు అయితే తీసుకునేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతా ఉంది. కాకపోతే కొంతమంది అవగాహన లేనటువంటి భక్తులైతే మాత్రం క్యూ లైన్ లోకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు అటు వెనక్కి వెళ్ళలేక ఇటు ముందుకి పోలేక కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంటుంది. వాటిని అన్నింటినీ కూడా టీటీడీ ఇప్పటికే ఒక అనౌన్స్మెంట్ చేయడం కానీ అనౌన్స్మెంట్ లో వాళ్ళు చెప్పడం అంటే స్వామివారి దర్శనానికి 24 గంటల సేపు పడుతుంది లేదా 18 గంటలు పడుతుంది అనేసి కూడా వారికి పదే చెప్పడం, వాటిని ఎంతసేపు వేచి ఉండాలి, ఒక షెడ్లలో వేచి ఉండేటువంటి భక్తులకి ఎంత సమయం పడుతుంది అనే వాటిని కూడా క్లియర్ గా చెప్పేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. సో కొంతమందికి అయితే మాత్రం చాలా ఇబ్బంది కూడా కలుగుతా ఉంది. ఒక దర్శనం చేపించేటువంటి అధికారులు కూడా లోపల 90,000 మంది ఒకేసారిగా అంటే ఒక రోజులో 24 గంటల్లో దాంట్లో కూడా కొంతమంది విఐపీలు వెళ్తారు. మరోవైపు కొన్ని నైవేద్యం గ్యాప్ కావచ్చు, ఒక స్వామివారికి కైంకర్యాల కోసం కూడా కొద్దిగా గ్యాప్ అయితే ఇస్తా ఉంటారు. సో వీటిని అన్నిటినీ కూడా టీటీడీ ఒక ప్లాన్ గా తీసుకొని అంతమందిని దర్శించుకోవడం అనేది కూడా ఒక రికార్డు స్థాయిగా కూడా చెప్పుకొస్తా ఉంది. సో దాదాపుగా అంటే ఒక 6-7 ఏళ్ళు ముందుగా కూడా 1,00,000 మంది భక్తుల్ని అప్పుడు దర్శించుకున్నారనేసి అప్పట్లో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ కూడా చెప్తా ఉన్నారు. సో అప్పుడు అయితే మాత్రం ఇదొక హాట్ టాపిక్ గా కూడా మారింది. వారి యొక్క అంటే చైర్మన్ ఆయన
ఖ్యాతి పెంచుకోవడం కోసం భక్తులంతా కూడా లాగి రికార్డు స్థాయిలో 1,00,000 మందికి చూపించకుండా వాళ్ళ యొక్క ఖ్యాతి పెంచుకోవడం కోసమే ఇలాగా భక్తులందరూ కూడా ఇబ్బంది పెడుతూ మేము 1,00,000 మందికి దర్శనం చేపించాము అనేసి గొప్పగా చెప్పుకోవడం కోసం భక్తులంతా తోసేసి స్వామివారిని కూడా చూపించకుండా లాగేశారనేసి కూడా ఒక హాట్ టాపిక్ కూడా మారింది. సో అలాంటిది కూడా మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 90,000 మంది దర్శించుకున్నారంటే కూడా బయట వచ్చేటువంటి భక్తులు అసహనం కూడా వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో 90,000 మంది దాదాపుగా అంటే వాళ్ళు ఒక్కొక్క క్షణం కూడా స్వామివారిని చూడడానికి కూడా వీలు పడలేదు. అక్కడ వచ్చేటువంటి లోపల ఉండేటువంటి శ్రీవారి సేవకులు కావచ్చు, అలాగే టీటీడీ అధికారులు కూడా కావచ్చు, ఇంతసేపు వెయిట్ చేసేటువంటి భక్తులన్నీ కూడా తొందరగా కూడా లాగేస్తా ఉన్నారు, మేము సరిగా కూడా చూసుకోలేకపోతా ఉన్నాం అనేసి కూడా అసహనంతో బయట వస్తాను. మరికొంతమంది అయితే మాత్రం చాలా పీస్ఫుల్ గా కూడా చాలా బాగుంది అనేసి టీటీడీకి ఫేవర్ గా అయితే మాత్రం ఫీడ్బ్యాక్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ నరేష్.